హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి 2020. ఫ్రెండ్స్, ఒక వీడియోలో అంటే ఒక ట్రాక్లో ఏమో ఫస్ట్ చాప్టర్ నుంచి చెప్పడం జరుగుతుంది. అంటే మన చుట్టూ ఉన్న సంఖ్యల గురించి ఆ చాప్టర్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఏం చేస్తానంటే ఈ రోజు నుంచి బేసిక్ జామెట్రిక్ కాన్సెప్ట్స్ అంటే రేఖాగణితం సంబంధించి జామెట్రీకి సంబంధించి నేను ఇప్పుడు మళ్ళీ 8వ చాప్టర్ నుంచి సెకండ్ ట్రాక్ మొదలుపెట్టాను. సో ఇది కూడా 6th క్లాస్ సంబంధించింది. మనం ప్రాథమిక జామితీ భావనలు ఇక్కడ నుంచి మళ్ళీ జామెట్రీకి సంబంధించి చెప్పుకుంటూ వెళ్దాం. ఒక పక్క నుంచి నంబర్ సంబంధించింది, ఒక పక్క నుంచి ప్రాథమిక జామితీ భావనలకు సంబంధించి చెప్పుకుంటూ వెళ్దాం. సరే, మనం ఈ వీడియోలో బిందువు అంటే ఏంటి, రేఖ అంటే ఏంటి, రేఖాఖండం అంటే ఏంటి, కిరణం అంటే ఏంటో నేర్చుకుందాం. ఇది పార్ట్ 1. మనకు అందరికీ తెలుసు బిందువు అంటే ఏంటి. అసలు బిందువు అంటే మీకు కాగితం పైన వాడి అయిన పెన్సిల్ మనతో ఒక చుక్క పెట్టండి. ఈ చుక్క ఒక బిందువు భావన తెలియజేస్తుంది. ఇలా చుక్క పెట్టగానే ఒక బిందువు భావనని తెలియజేస్తుంది. అదేవిధంగా నల్లబల్లపై ఒక చుక్క పెట్టండి. అదేవిధంగా సూదితో ఒక కాగితంపై చేసిన సన్నని రంధ్రం బిందువును సూచిస్తుంది. అలాగే మనకు దూరంగా ఉండే నక్షత్రాలు కూడా మనకి బిందువులా కనబడతాయి. మన దేశ పటాలలో ముఖ్యమైన పట్టణాలను, నగరాలను కూడా మనం బిందువులతో సూచిస్తాం. చూడండి, మనం మ్యాప్ పాయింటింగ్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని, అలాగే తెలంగాణ యొక్క రాజధాని, లేక ఢిల్లీ ఇలాంటి మహానగరాలను మనం ఏం చేస్తామంటే చుక్కలతో చూపిస్తాం. ఈ చుక్కలని మనం ఏమంటామంటే బిందువులు అంటాం. ఓకే, చూడండి ఒకసారి మళ్ళీని. బిందువు అంటే ప్రాథమిక జామితీ భావనలు అంటే బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్. ముందు బిందువు అంటే తెలియాలి, తర్వాత సరళ రేఖ అంటే తెలియాలి, కిరణం అంటే తెలియాలి, రేఖాఖండం అంటే తెలియాలి, ఖండన రేఖలు అంటే తెలియాలి, సమాంతర రేఖలు అంటే తెలియాలి, తలము, సమతలము, వక్రరేఖ, వక్రతలము, ఇవన్నీ ప్రాథమిక జామితీ భావనలు అంటారు. వీటి గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్క్వేర్, చతురస్రం అంటే ఏంటి, తర్వాత దీర్ఘచతురస్రం అంటే ఏమిటి, తర్వాత త్రిభుజం అంటే ఏంటి, వృత్తం, వీటి గురించి తెలుసుకుంటాం. సో వాటి వైశాల్యాలు, చుట్టుకొలత గురించి కూడా మనం ప్రాక్టికల్ జామెట్రీలో మనం అన్నీ కూడా నేర్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి, ప్రాథమిక జామితీ భావనలు. ఇది 8వ చాప్టర్. ఏంటిది, ప్రాథమిక జామితీ భావనలు. ఇది నేను ఈ పాయింట్స్ అన్నీ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్లస్ కొత్త టెక్స్ట్ బుక్ కలిపి తయారు చేసేసాను. సో కాబట్టి మీకు కొత్త టెక్స్ట్ బుక్లో ఈ కొన్ని పాయింట్స్ కనిపించకపోవచ్చు. ఇవి ఓల్డ్ టెక్స్ట్ నుంచి కూడా తయారు చేశాను, చూసుకొని జాగ్రత్తగానే. బిందువు అంటే మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కాగితం పైన వాడి అయిన పెన్సిల్ మనతో అంటే మంచి షార్ప్గా చెక్కిన పెన్సిల్ మనతో ఒక చుక్కను ఉంచుము. ఈ చుక్క బిందువు భావనను తెలియచేస్తుంది. బిందువు అంటే ఏంటి అంటే నేను చెప్పే చిన్న నిర్వచనం ఏంటంటే పొడవు, వెడల్పు, ఎత్తు, దళసరి వంటి కొలతలు లేని ఒక జామితీ భావన అన్నమాట. దీనికి పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, ఎత్తు ఉండదు, వ్యాసార్థం ఉండదు. సో అలాంటి ఈ చుక్కని మనం ఏమంటామంటే బిందువు అని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఒక ఆకారంతో పెన్సిల్తో చేసిన చిన్న బిందువును బిందువుగా పరిగణించవచ్చని గుర్తు చేసుకోండి. అంటే ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అలా ఇచ్చాడు. అంటే 5th క్లాస్లో చెప్పడం జరిగింది. ఇది ఒక చిన్న పెన్సిల్తో ఒక చిన్న ఆకారం పెట్టండి, అదే మనకు బిందువు అవుతుందని అర్థం. నెక్స్ట్ అదేవిధంగా నల్లబల్ల పైన చుక్క, సూదితో కాగితంపై చేసిన సన్నని రంధ్రం బిందువులను సూచిస్తాయి. అలాగే బ్లాక్ బోర్డు మీద ఒక చుక్క పెడితే అదొక బిందువు. అలాగే కాగితం పైన సన్నని రంధ్రం చేస్తే అదో బిందువు అవుతుంది. సన్నని రంధ్రం, సూదితో చిన్న రంధ్రం చేస్తే అదో బిందువును సూచిస్తాయి. దూరంగా ఉన్న నక్షత్రాలు బిందువుల్లా కనబడతాయి. దూరంగా ఉన్న మనకు నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చిన్న చిన్న చుక్కల్లా మనకు కనిపిస్తాయి. మనం చుక్కలు అంటాము, అవి బిందువుల కింద మనం భావించవచ్చు. మన దేశ పటాలలో ముఖ్యమైన పట్టణాలను, నగరాలను బిందువులచే సూచిస్తాం. బిందువులను పెద్ద అక్షరాలు A, B, C
బిందువులను పెద్ద అక్షరాలు ఏ, బి, సి, డి అండ్ సోనాలతో సూచిస్తారు. జనరల్గా బిందువులను సూచించడానికి అక్షరాలు కావాలి కాబట్టి చూడండి, ప్రతి దానికి పేరు పెడతాం. మనకైతే ఎలాగైతే పేర్లు ఉన్నాయో బిందువులు కూడా పేర్లు పెట్టాలి. బిందువు ఏ అని, బిందువు బి అని, బిందువు సి అని, బిందువు డి అని, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి, ఇలాగ మన పాయింట్ కే, పాయింట్ ఎం, ఇలాగ మనం ఆ అక్షరాలతో సూచిస్తాం. క్యాపిటల్ లెటర్స్ మాత్రమే వాడతాం బిందువులకి, క్యాపిటల్ లెటర్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి ఇక్కడ భారతదేశం పటం తీసుకున్నాం. భారతదేశ పటంలో పెద్ద పెద్ద పట్టణాలని మనం ఏం చేస్తాం, చుక్కలతో చూపిస్తాం. సపోజ్ హైదరాబాద్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ ఉందని ఇక్కడ చిన్న పాయింట్ పెడతాం. ఇక్కడ అదేవిధంగా విజయవాడ ఇక్కడ ఉంది, చిన్న పాయింట్ పెడతాం. సో ఈ పాయింట్ల ద్వారా మనం పెద్ద పెద్ద పట్టణాలని, నగరాలని సూచించవచ్చు మ్యాప్లోని వాటిల్లోని. ఓకే, ఈ విధంగా మనం బిందువు గురించి తెలుసుకోవచ్చు. ఓకే, బిందువు అంటే తెలుస్తుంది కదా. బిందువు అంటే దానికి నిర్వచనం కాదు, కానీ భావన మనం అర్థం చేసుకోవాలి. డెఫినేషన్ ఉండదు దీనికి, మన భావననే అర్థం చేసుకోవాలన్నమాట. ఇవి నిర్వచనాలు లేని భావనలు అన్నమాట బిందువు. ఓకే, నెక్స్ట్ రెండో పాయింట్, సరళ రేఖ లేదా సింపుల్గా రేఖ. చూడండి, సరళ రేఖ అంటే చూడండి ఎలా వస్తున్నది. ఒక సన్నని అంచు, దీనికి వెడల్పు ఉండదు, పొడవు మాత్రం ఉంటుంది. చూడండి, రెండు వైపులా ఎంత దూరమైనా అలా పొడిగించవచ్చు. చూడండి, బాణం గుర్తులు ఉన్నాయి, రెండు వైపులా బాణం గుర్తులు ఉన్నాయి కదా, ఎంత దూరమైనా అలా పొడిగించవచ్చు, చాలా దూరం పొడిగించవచ్చు. దానికి చివర బిందువులు ఏమీ ఉండవు, చివర పాయింట్లు ఉండవు. సరళ రేఖకు చివర పాయింట్లు ఏమీ ఉండవు అన్నమాట. ఒక రేఖ అన్నది తిన్నని అంచు, తిన్నగా ఉండే అంచు. రేఖ రెండు వైపులా అనంతంగా విస్తరించబడుతుంది. రేఖకు ఎలాంటి వెడల్పు ఉండదు, ఎలాంటి వెడల్పు థిక్నెస్ కానీ ఏమీ ఉండదు. ఓకే, రెండు వైపులు ఎంత దూరమైనా మనం పొడిగించవచ్చు. రేఖ అనేది అనంత బిందువుల సమితి. రేఖ అనేది ఏంటి, రేఖలో అనేకమైన బిందువులు ఉన్నాయి, అనంతమైన బిందువులు ఉన్నాయి. ఈ బిందువులన్నింటి కలిపితేనే మనకి రేఖ ఏర్పడుతుంది. బిందువులు అన్నమాట, కూర్చోండి బిందువులు. ఈ బిందువులన్నీ కలిపితే ఏమి ఏర్పడుతుంది, ఒక రేఖ ఏర్పడుతుంది అన్నమాట. కొద్ది రేఖ వచ్చింది. చూడండి, మీకు తెలియడం కోసం అని చెప్పి ఇక్కడ కొంచెం దళసరిగా చూపించాను. యాక్చువల్గా అయితే ఇలా ఉండకూడదు. సరే, రెండు వైపుల బాణం గుర్తుంది కదా, అంటే రెండు వైపుల బాణం గుర్తే అర్థం ఏంటి, ఈ వైపున ఇలాగ అనంతంగా పొడిగించవచ్చు, ఈ వైపున ఇలాగ అనంతంగా మనం పొడిగించవచ్చు. రెండు వైపులు ఎంత దూరమైనా మనం ఇలా పొడిగించవచ్చు అన్నమాట. ఓకే, సో దీన్ని సరళ రేఖ అంటారు. సరళ రేఖకు చివరి బిందువులు ఉండవు, రెండు వైపుల చివరి బిందువులు ఉండవు. నెక్స్ట్, రేఖను సూచించడానికి రేఖపై రెండు బిందువులను తీసుకోవాలి. రేఖను సూచించడానికి సపోజ్ రేఖనే దాని పేరు పెట్టి మరి పిలాలి. ఇది సరళ రేఖకు పేరు పెట్టాలి. పేరు పెట్టాలంటే ఖచ్చితంగా రెండు బిందువులు తీసుకోవాలి. సరళ రేఖ ఇంకొక ఇక్కడ బిందువు తీసుకున్నాను, నేను ఇక్కడ బిందువు తీసుకున్నాను. ఈ బిందువుకి పి అని పేరు పెట్టాను, ఈ బిందువుకి క్యూ అని పేరు పెట్టాను. దీన్ని సరళ రేఖ పిక్యూ అని చదువుతాం. సరళ రేఖ పిక్యూ అని చదువుతాము. సరళ రేఖ పిక్యూ అని చదువుతాం. సింబాలిక్గా గుర్తును ఉపయోగించి ఎలా రాస్తాం, పిక్యూ బార్, పిక్యూ స్ట్రైట్ లైన్ అని అనాలి. పిక్యూ స్ట్రైట్ లైన్, పిక్యూ సరళ రేఖ అని చదవాలి, లేదా సరళ రేఖ పిక్యూ అని చదవాలి. చూడండి, ఇది ఒక సరళ రేఖ తీసుకున్నాం, ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాను, ఇక్కడ ఒక బిందువు తీసుకున్నాను. దీనికి పేరు ఏ పెట్టాను, దీనికి పేరు బి పెట్టాను. ఇది సరళ రేఖ ఏబి. ఇదేమో సరళ రేఖ పిక్యూ, ఇది సరళ రేఖ ఏబి. సరళ రేఖ ఏబి లేదా ఏబి బార్ అని చదువుతారు. దీన్ని సరళ రేఖ ఏబి లేదా ఏబి బార్ అని చదువుతారు. ఓకే, నెక్స్ట్, సరళ రేఖను స్మాల్ ఎల్, స్మాల్ ఎం, స్మాల్ ఎన్ వంటి ఆంగ్ల అక్షరమాల యొక్క లోయర్ కేస్ అక్షరాల ద్వారా కూడా సూచించవచ్చు. స్మాల్ లెటర్స్తో కూడా మనం సరళ రేఖకి పేర్లు పెట్టచ్చు. ఇదే రేఖని మనం ఏబి సరళ రేఖని బిందువులు ఉపయోగించి క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించి రాసాము. దీని సరళ రేఖ ఎల్ అనొచ్చు ఇలాగనమాట. ఇంకొక రేఖ తీసుకుంటాను, ఇలాగ నేను ఇది సరళ రేఖ ఎం అని పేరు పెడతాను. ఇంకో సరళ రేఖ తీసుకున్నాను, దీనికి స్మాల్ ఎన్ అని రాశాను. సరళ రేఖ ఎన్,
ఇది సరళ రేఖ ఎం, ఇది సరళ రేఖ ఎన్. మరి దీన్ని ఎలా రాస్తాం అంటే సరళ రేఖ ఎం ఇలా రాయాలి. ఇది సరళ రేఖ ఎన్ ఇలా కూడా రాసుకోవచ్చు. సరళ రేఖ ఎన్ ఇలాగ మనం స్మాల్ లెటర్స్తో కూడా సూచించవచ్చు. కానీ క్యాపిటల్ లెటర్స్ అయినప్పుడు మాత్రం అక్కడ 2 బిందువులు తీసుకోవాలి. సరళ రేఖ ఏబి అనొచ్చు, లేదా సరళ రేఖ బిఏ అని కూడా అనవచ్చు. సరళ రేఖ బిఏ అని కూడా అని పేరు పెట్టచ్చు. ఓకే, 3వ బిందు తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఇలాగ 3వ బిందు తీసుకున్నాం, ఏదో సి అని పేరు పెట్టాను. ఇక్కడి నుంచి ఇక్కడికి సరళ రేఖ ఏసీ అని కూడా పేరు పెట్టచ్చు. మనం సరళ రేఖ ఏసీ అని కూడా పేరు పెట్టచ్చు, సరళ రేఖ బీసీ అని కూడా పేరు పెట్టచ్చు. కానీ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఏదైనా సరళ రేఖ సూచించాలంటే కేవలం 2 బిందువులు మాత్రమే తీసుకుంటాము. సరళ రేఖ ఎంఎన్, ఇది సరళ రేఖ ఎంఎన్. ఓకే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బిందువులను సూచించడానికి క్యాపిటల్ లెటర్స్ వాడతాము. ఒక సరళ రేఖను సూచించాలంటే 2 బిందువులను తీసుకుంటాము. ఆ 2 బిందువులకి మనం క్యాపిటల్ లెటర్స్ వాడతాం. పేరు సరళ రేఖను సహజంగా స్మాల్ లెటర్స్తో కూడా సూచిస్తారు. ఎలాగంటే ఒకే ఒక లెటర్ తీసుకోవాలి, స్మాల్ లెటర్స్. సరళ రేఖ ఎల్, సరళ రేఖ ఎం, సరళ రేఖ ఎన్, సరళ రేఖ పి, ఈ విధంగా కూడా మనం సూచించవచ్చు. సరళ రేఖకు తుది బిందువులు లేవు. చివరి బిందువులు, తుది బిందువులు ఉండవు. ఎంత దూరమైనా పొడిగించుతాం. ఈ బాణం గుర్తు అర్థం ఏంటి? ఎంత దూరమైనా, 2 వైపులు ఎంత దూరమైనా పొడిగించవచ్చు. అది సరళ రేఖ సంబంధించి. నెక్స్ట్ వక్రరేఖ. సరళ రేఖ కాకుండా వక్రరేఖ ఉంది. ఒక రేఖ ఎల్లప్పుడూ తిన్నగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇలాగ తిన్నగా వెళ్ళకపోవచ్చు. ఒక రేఖ ఇప్పుడు ఇలా వంకరగా ఉండొచ్చు, ఇలాగా. సో దీన్ని వక్రరేఖ అంటారు. కొన్నిసార్లు పటంలో చూపిన విధంగా ఇది వక్రంగా ఉంటుంది. దీనిని వక్రరేఖ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కిరణం అంటే ఏంటి? కిరణం అంటే ఏంటి? మీరు సూర్యుని కిరణం చూసి ఉంటారు, అవునా? ఇది సూర్యుడు, ఇక్కడి నుంచి కిరణం బయలుదేరింది. ఇలా ఒక కిరణం, ఇదో కిరణం, ఇదో కిరణం, ఇవన్నీ కూడా కిరణాలు. ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది కిరణం కదా. ఒక తొలి బిందువు మాత్రం ఉంటుంది ఇక్కడ. ఇలా బాణం గుర్తు ఎప్పుడైతే పెట్టామో రెండవ వైపున ఎంత దూరమైనా పొడిగించవచ్చు అని అర్థం అన్నమాట. కిరణం రేఖలో ఒక భాగం, ఒక బిందువు నుంచి ప్రారంభమయ్యే ఒక తిన్నని అంచు. కిరణం చూడండి, ఒకసారి ఒక సరళ రేఖ తీసుకున్నాను నేను. ఈ సరళ రేఖలో ఒక బిందువు పెట్టాను. ఇక్కడ ఇలాగా ఒక బిందువు పెట్టాను. బిందువు ఇలా పెట్టగానే ఇక్కడ మనకు 2 కిరణాలు ఏర్పడ్డాయి. ఈ బిందువు దగ్గర నుంచి దీన్ని డివైడ్ చేసేసాను నేను. ఇలా ఓ కిరణం వచ్చింది, ఇక్కడ ఓ బిందువు ఉంది, ఇలా ఓ కిరణం వచ్చింది. సో దీన్ని ఏమంటామంటే మనం తుది బిందువు లేదా తొలి బిందువు అని కూడా అనవచ్చు. ఈ కిరణానికి తుది బిందువు అనొచ్చు, లేదా తొలి బిందువు అని కూడా అనొచ్చు. ఓకే, దీనికి ఏ అని పేరు పెట్టాను, ఈ బిందువుకి బి అని పేరు పెట్టాను. కిరణానికి కూడా వెడల్పు లేదు, వెడల్పు ఏమి ఉండదు, దానికి ఏం థిక్నెస్ కానీ ఏమీ ఉండదు. దానికి ఒకే ఒక తుది బిందువు లేదా తొలి బిందువు ఉంటుంది. దీన్ని తుది బిందువు అని అనవచ్చు, లేదా తొలి బిందువు అని అనవచ్చు. ఈ తుది బిందువునే కిరణపు శీర్షం అని కూడా అంటారు. ఈ తుది బిందువునే శీర్షం అని కూడా అంటారు. కిరణం యొక్క శీర్షం అంటారన్నమాట. కిరణం ఒకే దిశలో అనిశ్చితంగా విస్తరిస్తుంది, ఒకే దిశలో అనంతంగా విస్తరిస్తుంది. ఇవన్నీ కూడా చూడండి, ఇలాగా అనంతమైన దూరం వెళ్ళిపోతుంటాం ఒకే దిశలో. ఒక బిందువు తొలి బిందువుగా అనేక కిరణాలను గీయవచ్చు. సపోజు ఒక బిందువు తీసుకున్నాను ఇక్కడ. ఈ బిందువు నుంచి ఇలాగో కిరణం, 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 ఇలాగ అనేక కిరణాలని మనం గీయవచ్చును. ఒక బిందువు నుంచి మనం అనేక కిరణాలను మనం తొలి బిందువుగా గీయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక బిందువు తొలి బిందువుగాను మరో బిందువు గుండా పోయే కిరణం ఒకటే ఉంటుంది. ఒక బిందువు తొలి బిందువుగాను మరొక బిందువు గుండా పోయే కిరణం ఒకటే ఉంటుంది. ఈ బిందువు నుంచి ఈ బిందువు ద్వారా పోయే కిరణం ఒకటే ఉంటుంది. ఇంకొక కిరణం రాదు కదా.
సో ఒకటే అంటే ఇది తొలి బిందువు అనుకుంటే ఇదేమో కిరణం ఈ బిందువు ద్వారా పోతుంది అన్నమాట. ఓకే, ఇది తొలి బిందువు ఓ అనుకుందాం, కిరణంపై ఏదైనా బిందువు ఏ అనుకుందాం. దీన్ని కిరణం ఓ ఏ అని చదువుతాం, కిరణం ఓ ఏ అని చదువుతాం. దీన్ని ఇలాగ సూచిస్తాం, కిరణం ఓ ఏ అని చదువుతాం, ఓఏ కిరణం లేదా కిరణం ఓఏ అని చదువుతాం. ఇక్కడ ఓ అనేది తొలి బిందువు లేదా అంచె బిందువు. ఇది ఏ అనేది ఏదైనా బిందువు, కిరణంపై ఏదైనా బిందువు. సపోజ్ నేను కిరణంను ప్రారంభ బిందువు మరియు అది విస్తరించే దిశలో ఏదైనా బిందువు ద్వారా సూచించవచ్చు. కిరణంను ప్రారంభ బిందువు మరియు అది విస్తరించే దిశలో ఏదైనా బిందువు ద్వారా సూచించవచ్చు. కిరణాన్ని సూచించడానికి కూడా 2 బిందువులు కావాలి. అర్థమైందా? మీకు ఒక స్కేలు, మీకు చిన్న జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్కేల్ తీసుకుని మనం అది స్కేలు నిలబడాలంటే ఒక వేలు పెడితే నిలబడదు. సో 2 వేలు పెట్టి దాని మీద స్కేల్ పెడితే కనుక కొంచెం నిలబడుతుంది. అవునా? అంటే 2 పాయింట్లు ఉండాలని అర్థం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఒక రేఖ నిలబడాలంటే దానికి 2 పాయింట్లు కావాలి. కిరణానికి 2 పాయింట్లే, తర్వాత ఒక సరళ రేఖ కూడా సూచించాలంటే 2 పాయింట్లు కావాలి. ఇప్పుడు కిరణం కూడా ప్రారంభ బిందువు నుంచి అది విస్తరించే దిశలో ఏదైనా బిందువు ద్వారా సూచించవచ్చు. నెక్స్ట్ ఇంకొక కిరణం తీసుకున్నాను నేను. సపోజు ఇది దీన్ని చూడండి, కిరణం క్యూపీ అని అనకూడదు. తొలి బిందువు ఏది ఇక్కడ? పీని ఫస్ట్ రాసుకోవాలి. ఏదైనా బిందువు కిరణంపై ఏదైనా బిందువు క్యూ కాబట్టి క్యూ రాసుకుని పీ నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి పీక్యూ అని చదవాలి. కిరణం పీక్యూ, కిరణం పీక్యూ వేరు, కిరణం క్యూపీ వేరు. ఇది కిరణం క్యూపీ అంటే క్యూ నుంచి బయలుదేరే కిరణం. ఇది క్యూ నుంచి బయలుదేరే కిరణం. ఇది వేరు, ఇది వేరు. ఇదేమో ఇక్కడేమో తొలి బిందువు పి, ఇక్కడ తొలి బిందువు క్యూ. సో ఈ 2 కిరణాలు ఒకటి కాదు. ఇది దిశ మారింది కదా. ఈ కిరణం పి నుంచి బయలుదేరి క్యూ ద్వారా వెళ్తుంది, ఈ కిరణం క్యూ నుంచి బయలుదేరి పి ద్వారా వెళ్తుంది. అదేవిధంగా కిరణం ఏబి, అదేవిధంగా కిరణం బిఏ. ఈ రెండు వేరువేరు కిరణాలు. ఏబి అంటే ఏ నుంచి బయలుదేరుతుంది, ఇది తొలి బిందువు ఏ, ఏదైనా బిందువు బి, ఇక్కడ తొలి బిందువు బి, ఏదైనా బిందువు ఏ. సో ఈ 2 కిరణాలు వేరు వేరన్నమాట. ఓకే, ఇది కిరణం సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు రేఖాఖండం అంటే ఏంటి? రెండు బిందువులు, వాటి మధ్య గల బిందువుల సమితిని రేఖాఖండము అంటారు. 2 బిందువులు, ఏవైనా 2 బిందువులు తీసుకోండి. ఇది ఒక బిందువు, ఇదో బిందువు తీసుకున్నాను. వాటి మధ్య గల బిందువుల సమితిని, వాటి మధ్య ఎన్ని బిందువులు ఉంటాయి? అనేకమైన బిందువులు ఉంటాయి. స్ట్రైట్గా నిబ్బరంగానే తీసుకోవాలి మనం. అనేక బిందువులు ఉంటాయి. ఈ బిందువులన్నింటిని కలిపితే మనకి ఒక రేఖాఖండం ఏర్పడుతుంది. దీన్నే మనం రేఖాఖండము అంటాము. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? రేఖ నేర్చుకున్నాం, కిరణం నేర్చుకున్నాం, ఇప్పుడు రేఖాఖండం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా బిందువు కూడా నేర్చుకున్నాం, బిందువు అంటే కూడా నేర్చుకున్నాం. సరే, 2 బిందువులు, వాటి మధ్య గల బిందువుల సమితిని రేఖాఖండం అంటాం. రేఖాఖండం రేఖలో ఒక భాగం. ఒక రేఖ తీసుకోండి. ఇందాక ఒక బిందువు తీసుకుంటే కిరణం వచ్చింది. ఇప్పుడు 2 బిందువులు తీసుకుందాం. ఇదిగో ఏ బి అనే 2 బిందువులు తీసుకున్నాం. ఇది సరళ రేఖ. ఈ సరళ రేఖలో ఏబి అనే 2 బిందువులు తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మొక్కనే ఏమంటామంటే మనం ఈ భాగాన్ని రేఖాఖండము అంటారు. దీన్ని రేఖాఖండం ఏబి బార్తో సూచిస్తారు. ఇది రేఖాఖండం ఏబి బార్. రేఖాఖండానికి 2 చివరి బిందువులు ఉంటాయి. ఇంకో చివరి బిందువులు 2 ఉన్నాయి. ఏబి అని చివరి బిందువులు ఉంటాయి. రేఖాఖండం ఏబి బార్ అనొచ్చు, లేదా రేఖాఖండం బిఏ బార్ అని కూడా అనవచ్చు. తప్పు లేదు, 2 ఒకటే. ఓకే, రేఖాఖండానికి 2 చివరి బిందువులు ఉంటాయి. రేఖాఖండం ఏబి పొడవును లేక కొలతను ఏబిగా సూచిస్తాం.
ఒక రేఖాఖండం యొక్క పొడవును మాత్రం ఏబీగా సూచిస్తాం. పొడవు అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఏబీ పొడవు ఎంత, సపోజ్ 3 సెంటీమీటర్లు అనుకో, ఏబీ ఈజ్ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్లు అని రాస్తాం. ఏబీ ఈజ్ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్లు అని అంటే అర్థం ఏంటంటే ఏబీ అనే రేఖాఖండం యొక్క పొడవు 3 సెంటీమీటర్లు అని అర్థము. ఓకే, రేఖాఖండం ఏబీ లేదా ఏబీ బార్తో సూచించవచ్చు. సో చూడండి, ఈ రేఖాఖండాన్ని ఏబీ లేదా ఏబీ బార్తో సూచించవచ్చు. ఒక రేఖాఖండం దాని యొక్క 2 తుది బిందువుల ద్వారా సూచించవచ్చు. ఒక రేఖాఖండం దాని యొక్క 2 తుది బిందువుల ద్వారా సూచించవచ్చు. ఇంకో 2 తుది బిందువుల ద్వారా సూచిస్తున్నాను. రేఖాఖండం ఒక నిర్దిష్టమైన పొడవును కలిగి ఉంటుంది. రేఖాఖండం యొక్క 2 చివరి బిందువుల వైపు అనంతంగా పొడిగించడం ద్వారా సరళ రేఖ అవుతుంది. సరే, ఇప్పుడు రేఖాఖండం నిర్దిష్ట పొడవును కలిగి ఉంటుంది కదా. సో ఈ ఏబీ రేఖాఖండం 3 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ పీక్యూ రేఖాఖండం తీసుకున్నాను. ఈ పీక్యూ రేఖాఖండాన్ని ఈ 2 వైపులా 2 చివరి బిందువుల వైపు మనం అలాగ పొడిగించుకుంటూ వెళ్తే మనకి ఏమొచ్చేస్తుంది, సరళ రేఖ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా మనం 4 పాయింట్లు నేర్చుకున్నాం. బిందువు, ఒక సన్నని మొన పెన్సిల్తో ఒక చుక్క పెడితే దాని బిందువుగా తీసుకుంటాము. బిందువుకి పొడవు, వెడల్పు, ఎత్తు, వ్యాసార్థం అటువంటి కొలతలు ఏమీ లేని ఒక జ్యామితీయ ఆకారం బిందువు అనగానే మనం అలా కూడా చెప్పచ్చు. ఓకే, పొడవు, వెడల్పు, ఎత్తు, దళసరి, ఇంకా వ్యాసార్థము వంటి కొలతలు లేని ఒక జ్యామితీయ ఆకారాన్ని మనం ఏమంటాం, బిందువు అంటాం. నెక్స్ట్, బిందువు తెలుసుకున్నాం. మరి సరళ రేఖ అంటే ఏంటి? 2 వైపులా అనంత దూరం, ఎంత దూరమైనా పొడిగించబడే ఒక సన్నని రేఖని సరళ రేఖ అంటాము. సరళ రేఖకు వెడల్పు ఉండదు, ఎంత దూరమైనా పొడవు ఉంటుంది. నెక్స్ట్, కిరణం గురించి కూడా తెలుసుకున్నాం. కిరణం అంటే ఒక తొలి బిందువు ఉంటుంది. తొలి బిందువు నుంచి ఇంకో వేరే బిందువు తీసుకుని ఈ బిందువు ద్వారా కిరణాన్ని గీయవచ్చు. ఎంత దూరమైనా మనం ఇలా పొడిగించవచ్చు. తొలి బిందువు ఒకటే ఉంటుంది కిరణానికి. ఏ అనే తొలి బిందువు, బి అనే ఒక బిందువు తీసుకుంటే ఇది కిరణం ఏబి. కిరణం ఏబి, కిరణం బిఏ 2 వేరు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు రేఖాఖండం తెలుసుకున్నాం. రేఖాఖండం ఏంటి? రేఖాఖండానికి 2 చివరి బిందువులు ఉంటాయి. వెరీ సింపుల్. సరళ రేఖకు అంటే రేఖకు 2 చివరి బిందువులు ఉండవు, ఎంత దూరమైనా పొడిగించవచ్చు. రేఖాఖండానికి 2 చివరి బిందువులు ఉంటాయి, మనం పొడిగించడానికి కుదరదు. దానికి పొడవు ఉంటుంది. 3 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అనే ఒక కొంత పొడవు ఉంటుంది. ఓకే, నెక్స్ట్, రేఖాఖండాన్ని దాని యొక్క తుది బిందువులతో సూచించవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు చరిత్ర గురించి తెలుసుకుందాం. జ్యామితికి సుదీర్ఘమైన మరియు ఘనమైన చారిత్రక స్వభావం ఉంది. జ్యామిట్రీకి సుదీర్ఘమైన, చాలా పెద్ద చరిత్ర ఉంది, ఒక ఘనమైన చరిత్ర కూడా ఉంది దీనికి. జామెట్రీ అనే పదం గ్రీకు పదం జియోమెట్రాన్ నుండి గ్రహించబడింది. జామెట్రీ అనే పదం దేని నుంచి వచ్చింది? జామెట్రియన్ అనే పదం నుండి గ్రహించబడింది. జియోమెట్రియన్. ఓకే, జియో అంటే భూమి అని, మెట్రాన్ అంటే కొలత అని అర్థం. సో జియో అంటే అర్థం ఏంటి? భూమి. మెట్రాన్ అంటే ఏంటి? కొలత అని అర్థం. భూమి కొలత. ఇందుకు జామెట్రీ అంటే ఏంటి? భూమి కొలత. భూమి యొక్క కొలత. మనం పొలం కానీ, మన ఇంటి చుట్టుకొలతలు, ఇంటి వైశాల్యాలు ఇవన్నీ కడతాం కదా, వాటి కొలతలే జామెట్రీ. ఓకే, నెక్స్ట్, కాబట్టి భూమి కొలతకు సంబంధించిన గణితాన్నే రేఖాగణితం అంటారు, లేకపోతే జామెట్రీ అంటారు, జ్యామితి అంటారు. రేఖాగణితం అనేది పొడవులు, కోణాలు, వైశాల్యాలు మరియు పరిమాణాలు సంబంధించిన అనుభవాత్మకంగా కనుగొన్న సూత్రాల సమాహారం. అంటే రేఖాగణితం అనేది ఏంటి? పొడవులు ఉంటాయి, దాంట్లో కోణాలు ఉంటాయి, వైశాల్యాలు ఉంటాయి, పరిమాణాలు ఉంటాయి,
2D 3D షేప్ సంబంధించిన అన్నీ ఉంటాయి. సో ఇది ఒక పెద్ద చరిత్ర కలిగిన గణితానికి సంబంధించిన ఒక విభాగం. ఇది అక్కడ ఉంచండి. ఇది సర్వేయింగ్, నిర్మాణం, ఖగోళ శాస్త్రం మరియు వివిధ క్రాఫ్టుల్లో కొంత వాస్తవిక అవసరాన్ని తీర్చడం కొరకు అభివృద్ధి చేయబడింది. సర్వేయింగ్ కోసం, సర్వే చేయడం కోసం, సో భూమి యొక్క సర్వే చేస్తారు, ఆ సర్వే గురించి, నిర్మాణం కోసం, ఖగోళ శాస్త్రం గురించి, వివిధ క్రాఫ్టుల్లో కొంత వాస్తవిక అవసరాన్ని తీర్చడం కోసం అభివృద్ధి చేయబడింది. ప్రాచీన భారతంలో ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు జ్యామితిలో తమ రచనలను అందించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞులలో కొందరు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు ఈ జ్యామితికి సంబంధించి అనేక సిద్ధాంతాలు, అనేక రచనలు వారు చేశారు. వీరు భారతీయ గణిత శాస్త్రజ్ఞులలో కొందరన్నమాట. ఈయన ఆర్యభట్ట, ఈయన బ్రహ్మగుప్తుడు. సో ఈ విధంగా మనం ప్రాథమిక జ్యామితీయ భావనల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో ఇవే విషయాలు ఉన్నాయి. అంటే టెక్స్ట్ బుక్ పేజ్ వైజ్ చెప్పచ్చు, కానీ ఇవే విషయాలు ఉన్నాయి. కొంచెం క్లమ్జీగా ఇచ్చారు కాబట్టి, అటు ఇటుగా ఇచ్చారు కాబట్టి నేను డైరెక్ట్గా ఈ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనం ఎక్సర్సైజ్ 1.8.1 చేసేయచ్చు ఇప్పుడు ఈజీగా. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే ఈజీ. నెక్స్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రెండ్స్, మీరు మర్చిపోకుండా తప్పనిసరిగా మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకే ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ ఇవన్నీ కూడా మీకు, మ్యాథ్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే ఇవి తప్పనిసరిగా మీరు కాన్సెప్ట్స్ ఆధారంగా మీకు బిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్స్ బాగా అర్థం అవ్వాలి. కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోస్ క్లియర్గా చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.